स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। शिवशक्ति समारंभां भास्कराचार्य मध्यमां अस्मत् श्रीनाथ पर्यन्तां वंदे गुरुपरंपरां। త్వరలో ఆషాఢ గుప్త నవరాత్రి వారాహి నవరాత్రి ప్రారంభమవుతుంది. ఎప్పుడు నవరాత్రి ప్రారంభించాలని చెప్పని అడిగారు. జూన్ 25వ తేదీ అమావాస్య. జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు ఆషాఢ గుప్త నవరాత్రులు వస్తుంది. ఈ విషయం సపరేట్గా మళ్ళీ వారాహి సిరీస్లో కూడా తెలియజేస్తాను. ఏమంటే వారాహి నవరాత్రికి కలుష స్థాపన చేసి నవరాత్రి చేసుకునేటువంటి వారు, అలాగే అఖండ దీపం పెట్టి నవరాత్రి చేసుకునేటువంటి వారు, ఇక సాధారణంగా నవరాత్రి ఆచరించుకునేటువంటి వారు ఎవరైనప్పటికీ జూన్ 25వ తేదీ రాత్రి నుండే మీ వారాహి ఉపాసనలను పూజలను ప్రారంభించండి. జూన్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకే పాడ్యమి తిథి పెడుతుంది కనుక అమావాస్యతో కూడినటువంటి పాడ్యమి ఆ రాత్రితో వారాహి ఉపాసన ప్రారంభించండి. ఆలయంలో ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే వీడియోలో ఏదైనా చెప్తే ఇంకా అంతే వందల సంఖ్యల్లో వెళ్ళి ఇబ్బంది పెట్టేస్తున్నారు అర్చకుల్ని. మేము అది చూడాలి, ఇంత దూరం నుండి వచ్చాము, చూసి తీరాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదే జరుగుతుంది ప్రస్తుతం. ఇది దేనికి దారి తీస్తుందంటే సాధారణంగా ఉన్నటువంటి సేవలను సైతం ఆపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి ఎక్కడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. అందరికీ అమ్మవారి విషయాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నాను. కానీ ఇలా నా ఛానల్ ద్వారా జరుగుతుంది అంటే అది బాధాకరం. లోపల వరకు పంపించేటువంటి వారు ప్రస్తుతం ఎవరిని పంపటం లేదు. ఆ స్థాయిలో ఒత్తిడి పెడుతున్నారు. దయచేసి అలా ఎవరూ చేయకండి. అలాంటి పరిస్థితి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో రాకూడదని చెప్పి భావిస్తున్నా. ఇక కామెంట్స్లో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. మీనాక్షికి చీర ఇవ్వాలి అనుకుంటున్నాము, ఎలా ఇవ్వాలి అని చాలా మంది అడిగారు. మీనాక్షికి ఏ చీర అంటే ఆ చీర తీసుకెళ్తే కట్టరు. పట్టు చీర, అది కూడా 9 గజాలు ఉన్నటువంటి చీర తీసుకెళ్ళాలి. అది కూడా వెళ్ళి ఆఫీస్ వాళ్ళకి చూపించాలి. వారు ఆ చీరని పరిశీలించి ఇది మీనాక్షికి కట్టచ్చు అంటే అప్పుడు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి గర్భాలయంలో ఇస్తే ఆ చీరను తీసుకుంటారు అర్చకులు. తిరిగి ఆ కట్టినటువంటి చీరను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. అమ్మవారి చీరలు వేలంపాట వేస్తారు. అప్పుడు మాత్రమే ఆ చీరలను వేలంపాటలో తీసుకోవడానికి కుదురుతుంది. ఇంకొక విషయం ఏమంటే మీరు ఇచ్చేటువంటి చీర ఈ రోజు ఇస్తే ఈ రోజే కట్టరు. ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది, అర్చకులతో మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ తర్వాతి రోజు మీనాక్షికి కడుతారు. అది మీనాక్షికి సంబంధించినటువంటి చీరల విషయం. ఇక మీనాక్షి గర్భాలయంలో జరిగే పూజల PDF పెట్టండి అని అడుగుతున్నారు. అయ్యా నా దగ్గర PDFs లేవండి, ఎక్కడా ఉండవు కూడా. గర్భాలయంలో జరిగే పూజలు విధానాలు అన్నీ కూడా ఈ మొత్తం ప్రకృతిలోని మహాశక్తికి జరుగుతుంది. అంతటి శక్తి అక్కడ మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది. మరి మేము కూడా ఇంట్లో అలానే చేస్తాము అంటే నాకు తెలియదండి. ఇక ఆ తర్వాత లలితా త్రిశతి ఉపదేశం లేకుండా చేయొచ్చా అని అడిగారు. ఉపదేశం లేకుండా చేయకూడదు, గురువు నుండి తీసుకోవాలి లలితా త్రిశతి కూడా. ఆ తర్వాత శ్రీచక్రం పూజా విధి నియమాల గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. అమ్మ శ్రీచక్రంకి నిత్య పంచోపచార పూజ సరిపోతుంది గృహస్థులకి. అదే ఉపాసకులకి ప్రత్యేకించి చేయాల్సిన విధి విధానాలు ఉంటాయి. ఉపాసకులకి వారి గురువులు చెప్తారు, అవి చేస్తే సరిపోతుంది. ఎందుకంటే వారు మూల మంత్రాలు వాడతారు కనుక పద్ధతులు వేరుగా ఉంటాయి. లలితా సహస్రంతో కుంకుమార్చన ఒక్కటి విశేషం, అది చాలు శ్రీచక్రానికి అర్చన. ఇక యథావిధిగా మీరు చేసుకునేటువంటి నైవేద్యం పెడితే సరిపోతుంది. కుంకుమార్చన చేశారు అంటే ఖచ్చితంగా అన్నం నివేదన జరగాలి. అన్నంతో చేసినటువంటి ప్రసాదం ఏదో ఒకటి పెట్టి తీరాలి. నియమాల విషయానికి వస్తే నేను కంచి కామాక్షి అమ్మవారి సిరీస్లో కూడా చెప్పున్నాను. కుంకుమార్చన జరుగుతుంది అంటే అక్కడ అమ్మవారి శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ఖచ్చితంగా అన్నం నివేదింపబడాలి అని. మీరు చూడండి, కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం కుంకుమార్చన జరుగుతూనే ఉంటుంది అక్కడ శ్రీచక్రానికి. అందుకే నిత్యము
అన్నంతో చేసినటువంటి రకరకాల ప్రసాదాలు అనేటువంటివి నివేదింపబడుతూనే ఉంటుంది జాము జాముకి. ఇక శ్రీచక్రానికి సంబంధించినటువంటి నియమాలు అంటే ఎవరంటే వారు అశుభ్రంగా ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. స్నానం ఆచరించినటువంటి తర్వాతే పూజ చేయడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పడుకొని లేసి ముఖం కాళ్ళు కడుక్కొని వెళ్ళి పూజ చేస్తారు. అలా శ్రీచక్రానికి కూడదు. చాలా పవిత్రంగా చేయాల్సి ఉంటుంది. సమర్పించేటువంటి పువ్వులలో ప్రసాదాల్లో వెంట్రుకలుంటే ఇక వాటిని వాడరాదు. బయట నుండి తెచ్చే ఏ పుష్పమైనా ఫలమైనా పత్రమైనా నీటిలో కడిగినటువంటి తర్వాతే శ్రీచక్ర అర్చనకి ఉపయోగించాలి. ఎవరెవరు ఎటువంటి వారు దాన్ని తాకుంటారో మనకు తెలియదు కనుక శ్రీచక్రాన్ని నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇది బాగా గమనించండి. ఒక్క శ్రీచక్రమే కాదు, ఏ దేవతా మూర్తిని ఏ దేవతా యంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన ఉంచకూడదు. పెట్టాల్సి వస్తే వస్త్రం వేసి పెట్టాలి, లేక ఆసనం వేసి పెట్టాలి, కానీ నేరుగా నేలపైన పెట్టకూడదు. ముఖ్యంగా అభిషేకం చేసేటప్పుడు చేశాక వెంటనే కింద పక్కన పెట్టేస్తుంటారు. జాగ్రత్త, అలా చేయకండి. ఇక పెట్టినటువంటి పుష్పాలు శ్రీచక్రం పైన ఎండిపోకూడదు. అలాగే అంతలా అన్ని రోజులు ఉంచకండి. ఎండిపోయింది అంటే అది మరణించినట్టే, తన జీవితాన్ని చాలించింది ఆ పుష్పం. అందుకే కదా మూల విరాట్ గర్భాలయాల్లో రోజుకి 2 సార్లు 3 సార్లు పుష్పాలు మారుస్తూ ఉంటారు. కారణం ఇదే. కనీసం వాడనివ్వరు కూడా పుష్పాన్ని. ఉదాహరణ తిరుమల తీసుకోండి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయం తీసుకోండి, మీనాక్షి అమ్మవారి ఆలయం తీసుకోండి. నిత్యం జాము జాముకి పుష్పాల సడలింపు అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది, మారుస్తూనే ఉంటారు. కారణం ఏమంటే ఇదే. ఇక పోయిన సంవత్సరం వారాహి నవరాత్రి నుండి ఈ ప్రశ్న అలాగే కంటిన్యూ అవుతుంది. ఏమంటే వారాహి నవరాత్రుల్లో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము, ఎక్కడ కలవచ్చు అని. ఈసారి వారాహి నవరాత్రికి హోమం ఆవరణార్చన అన్నీ మొత్తం 9 రోజులు నేనే చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఆలయంలో జరిగేటువంటి వారాహి హోమాలు పూజా వివరాలు అన్నీ PDF లింక్ పెట్టున్నాను. ఇదిగో ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఏ రోజు ఏ హోమం జరుగుతుందో అని. ఎవరైనా ఈ 9 రోజులలో ఏ రోజైనా హోమంలో పాల్గొనాలి అని అనుకుంటే నా వాట్సాప్ నంబర్కు మీ పేరు, మొబైల్ నంబరు, మీరు ఏ రోజు వారాహి హోమంలో పాల్గొంటారో ఆ డేటు మెసేజ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. ముఖ్యంగా వివాహం నిశ్చయం కావట్లేదు, వివాహ సమస్య, అలాగే అనారోగ్యం అనేటువంటి వాళ్ళు ఒకసారి ఏదో ఒక రోజు వచ్చి వారాహి హోమంలో పాల్గొనండి. ఎందుకంటే అక్కడ వారు వారాహి దీక్ష కూడా ఇవ్వమని చెప్పి అడిగారు. వారాహి దీక్ష కూడా ఇస్తున్నాను ఈసారి. కనుక ఎవరైనా దీక్ష తీసుకోవాలి అంటే వచ్చారంటే దీక్ష ఇస్తాను. నేను ఇవ్వడం కాదు, మీ చేతనే ఆ విధి విధానాన్ని చేయిస్తాను. దీక్ష అనేటువంటిది ఎవరో ఒకరు ఇస్తే మనం తీసుకోవడం కాదు. మనంతట మనము వారాహి పైన ఆ ప్రేమతో మనంతట మనమే ఆ దీక్షను స్వీకరించాలి. అలాగే హోమంలో కూడా పాల్గొనొచ్చు నేరుగా. బాగా గుర్తుపెట్టుకోండి, మంత్రోపదేశం ఇవ్వడం లేదు, దీక్ష ఇస్తున్నాను. దీక్షలో మీరు చేయాల్సిన నామం చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. దయచేసి లాస్ట్ మూమెంట్లో నన్ను ఇబ్బంది పెట్టకండి. హోమానికి నేమ్స్ రిజిస్ట్రేషన్ కోసం ప్రతిరోజు ఒక లిమిట్ అని చెప్పి అనుకుంటున్నారు వారు. ఎందుకంటే ఈసారి వారాహి కర్మ మహాసంకల్పం అనేటువంటిది చేయిస్తున్నాను. ఇటువంటి వివాహ సమస్య, అనారోగ్యం ఉంది అనేటువంటి వారి కోసం సపరేట్గా. అది సమయం ఎక్కువ తీసుకుంటుంది అందరికీ చేయించాలంటే. ఇంకా అలాగే చివరిగా ఒక మాట, మేము 1000 రూపాయలు కూడా కట్టేటువంటి పరిస్థితుల్లో లేమండి అంటే ఏం అవసరం లేదు, మీరు నేరుగా ఆలయానికి వచ్చి నన్ను కలవండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తాము. మీనాక్షి గర్భాలయ విశేషాలకు వస్తే ఏ జామ్లో ఏ దేవత అని చెప్పి అడిగారు. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్న ఒక ప్రైవేట్ సైట్ వాళ్ళది, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చూడండి అందులో. అలాగే మీనాక్షి అమ్మవారి ఆలయ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిలోకి వెళ్ళి చూస్తే మీకు ఏ ఏ సేవలు ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. పైన సైట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. అర్ధజాములో మీనాక్షి, ఆమెకు పుష్పాలంకరణ, హారతి యొక్క విశిష్టత, గర్భాలయ మంగళ హారతి, గర్భాలయ విషయాలు తెలుసుకున్నాం. అర్ధజాము తర్వాత పల్లి ఎరై పూజ, పవలింపు సేవలో మహాషోడశిగా దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ పవలింపు సేవ మండపంకి సొక్కనాథర్ మాత్రమే వస్తారు. మీనాక్షి గర్భాలయం లోపల నుండి ఏ మూర్తి రాదు, మిగతా ఆలయాల్లో లాగా. పవలింపు సేవ మండపంలోనే వెండితో చేసినటువంటి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఈ అమ్మవారు కూడా నిల్చొని ఉన్నటువంటి భంగిమలోనే ఉంటారు. సాధారణంగా పవలింపు సేవకి అమ్మవారు లలితాపరా భట్టారిక ఎలా అయితే కూర్చొని ఉంటుందో అలా కూర్చున్న రూపంలో ఉంటారు. లేదంటే అమ్మవారి పాదాలు తీసుకొని వస్తారు పవలింపు సేవకి. కానీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో పవలింపు సేవ మండపంలోనే అమ్మవారు నిల్చొని ఉంటుంది. అలాగే
పాండ్యుల రాజు తయారు చేసి ఇచ్చినటువంటి తిరువాచి ఒకటి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆ వెనకాల మీరు చూడొచ్చు ఆ ప్రభను. నాయకర్ చేసి ఇచ్చిన ఒక అమ్మవారి మూర్తి కూడా ఈ పవలింపు సేవ మండపంలోనే సొక్కనాథర్కు ఎడమ వైపున ఉంటుంది. ఈ పవలింపు సేవలో ఈసారి మీరు చూడండి, చాలా మెల్లగా ఘంటానాదం చేస్తారు. చాలా అంటే చాలా మెల్లగా నాదం చేస్తారు. అప్పుడు కూడా 16 రకాల ఉపచారాలు జరుగుతాయి మీనాక్షికి. మహాషోడశి రూపంలో ఉన్నటువంటి మీనాక్షికి అలంకార హారతికి ఒక రకమైనటువంటి ఘంటానాదం, షోడశోపచారప్పుడు ఒక రకమైన ఘంటానాదం, అర్ధజాములో ఒక రకం, పవలింపులో ఒక రకం, అలా చాలా ప్రత్యేకంగా వాయిస్తారు ఆ ఘంటానాదం. ఈసారి ఇవన్నీ పరిశీలించండి వెళ్ళినప్పుడు. మదురైకే తలమానికమైనటువంటి ఒక 2 పవలింపు పాటలున్నాయి. వాటిని ఈ సమయంలో ఆలపిస్తారు అమ్మవారికి. అలాగే నీలాంబరి అనేటువంటి నాదస్వరాన్ని కూడా వాయిస్తారు పవలింపులో భాగంగా. ఆ తర్వాత నివేదన జరుగుతుంది. ఆ వెంటనే గర్భాలయం యొక్క ద్వారం మూయబడుతుంది, తెర వేయబడుతుంది. పవలింపు సేవతో మీనాక్షి యొక్క ఆ రోజు సేవలన్నీ కూడా ముగుస్తాయి. చంద్రకులం అని చెప్పానే, ఆనాటి ఆ చంద్రకులం యొక్క సింహాసనం ఇప్పటికీ మీనాక్షికి అలాగే వాడడం జరుగుతుంది. ఇది ఒక విశేషం అని చెప్పుకోవాలి. మీనాక్షి వేరు, లలిత వేరు కాదు, ఇద్దరు అదే స్వరూపాలే. మీనాక్షిని కొంతమంది తల్లిగా ఆరాధిస్తారు, కొంతమంది తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు, తమ కూతురుగా భావిస్తారు, ఇంకొంతమంది బాలాగా భావిస్తారు, ఇంకొంతమంది సువాసినిగా ఒక పెద్ద ముత్తైదుగా భావిస్తారు, సోదరిగా భావిస్తారు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మీనాక్షిని భావించి మరీ పూజిస్తారు. మీనాక్షి యొక్క అనుగ్రహం అనేటువంటిది సరి సమానంగా అనుగ్రహిస్తుందే గాని ఏ వివక్ష చూపదు భక్తులకు తన కృపాకటాక్షాలలో. తానే స్వయంభువుగా ఇక్కడ పుట్టి పెరిగి మహారాణిగా పరిపాలించింది అంటే అర్థం చేసుకోండి మీనాక్షి యొక్క శక్తి ఎంతలా మదురైలో ఉంటుందో. నడయాడినటువంటి భూమి, సొక్కనాథరే స్వయంగా నడుచున్నాడు. మీనాక్షియే మహారాణిగా ఆ వీధుల్లో నడయాడింది. వారు ఉన్న ఆ ఆలయానికి మనం వెళ్తున్నాము అంటేనే, అడుగు పెడుతున్నామంటేనే అదృష్టవంతులం. వారి కటాక్షం అనుగ్రహం ఉంటేనే తప్ప వారు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మనం చేరుకోలేము. ప్రస్తుతం మనం మీనాక్షి అమ్మవారిని క్యూ లైన్లో వెళ్ళి చూస్తుంటాం. అదే ఒక 5 సంవత్సరాల ముందు వరకు కూడా అష్టశక్తి మండపంకి మెట్లు ఎక్కి దిగి మీనాక్షిని చూసేటువంటి వాళ్ళం. ఆ అష్టశక్తి మండపం పై మెట్టు ఎక్కి అలా నిలబడితే చాలు, నేరుగా ముందు మనకి కనబడేది మీనాక్షి యొక్క ఆ భారీ వజ్ర కిరీటంగా కనిపిస్తుంది. ముక్కు పొడక స్పష్టంగా మెరుపు మెరుస్తూ కనిపిస్తుంది అక్కడ నుండే. ఇప్పుడు మొత్తం 8 రూపాలు చూస్తే బాల, భువనేశ్వరి, గౌరీ, శ్యామల, మాతంగి, పంచదశి, షోడశి, మహాషోడశి. ఇంకా ఇంకొక ప్రత్యేకత ఏమో తెలుసా అండి? మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి మాత్రమే అటువంటి నియమం. ఇంకా ఎక్కడ ఏ ఆలయంలోనూ మీరు చూడలేరు అలాంటిది. పోయిన ఎపిసోడ్లో చెప్పాను, ఇప్పటి వరకు ఎవరు చూడనిది, ఇకపైన ఎవరు చూడలేనిది ఒకటి ఉంది అని. అది ఏమిటి అంటే మీనాక్షి అమ్మవారి అభిషేకం. అవును, ఎవరు మీనాక్షి అమ్మవారి గర్భాలయ అభిషేకాన్ని చూసింది లేదు, ఇక పైన కూడా చూడడం అసాధ్యం. ఎందుకు అంటే ఆమె సాక్షాత్తు స్వయంగా మదురై మహారాణి. ఒక మహారాణి స్నానం చేసేటప్పుడు ఎవరు కూడా ఎలా చూస్తారండి? చూడడం పద్ధతేనా? అందుకు మీనాక్షి అమ్మవారి అభిషేకం చూడడం ఎంతటి వారికైనా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. మరి అభిషేకం చేయించుకునేటువంటి వారు ఎలా అంటే, వారు మాత్రం చూస్తారా అంటే వారు కూడా చూడరు. వారు కూర్చునేస్తారు, అభిషేకం టికెట్స్ తీసుకొని తెర వేయేస్తారు పూర్తిగా. లోపల అర్ధమండపం దగ్గర మళ్ళీ ఇంకొక తెర వేయేస్తారు పూర్తిగా. అక్కడ కాపలాగా అర్చకులు నిల్చుంటారు బయట. లోపల మహారాణి స్నానం చేస్తుంది, ఆ సమయంలో ఎవరు లోపలికి వెళ్ళకూడదని. అది మీనాక్షి పరదేవత అభిషేకానికి సంబంధించినటువంటి విషయాలు. ఒక రోజులో మీనాక్షి గర్భాలయంలో ఎన్నిసార్లు అభిషేకం జరుగుతుందో తెలుసా అండి? 1 కాదు, 2 సార్లు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. ఆ విశేషాలన్నీ, వైభవాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः
कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी